దయచేసి 10th ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలు పేరెంట్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రీసెంట్గా రిజల్ట్స్ వస్తున్నాయనే భయంతో ఆత్మహత్య చేసుకున్న ఒక విద్యార్థి గురించి విని చాలా విస్తుపోయాను. మార్కులు అనేవి మన జీవితానికి కొలమానం కాదండి, అర్థం చేసుకోండి. పిల్లలు, మీకు చాలా అంటే చాలా భవిష్యత్తు ఉంది. ఎప్పుడూ కూడా వచ్చిన మార్కులు మీ జీవితాన్ని భవిష్యత్తుని నిర్ణయించలేవు. పేరెంట్స్గా మీరు కూడా అర్థం చేసుకోండి. పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటే సంతోషించే వాళ్ళలో ఫస్ట్ పేరెంట్సే ఉంటారు. అలాగే వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే, ఒకవేళ తెలిసి తెలియక ఫెయిల్యూర్ని ఎదుర్కొంటే వెన్నంటి ఉండి వాళ్ళకి అండగా నిలబడడానికి కూడా ఫస్ట్ పేరెంట్సే ఉండాలి. ఆ భరోసా ఎప్పుడైతే పేరెంట్స్ ఇవ్వగలరో ఏ విద్యార్థి కూడా ఆత్మహత్యకి పాల్పడడు. మీ పిల్లల సక్సెస్ని మీరు ఎంత బాగా సెలబ్రేట్ చేసుకొని ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో, ఒకవేళ మీ పిల్లలు ఫెయిల్యూర్ని ఎదుర్కొంటే అంతే విధంగా అండగా ఉండామనే భరోసా ఇవ్వండి ప్లీజ్. పిల్లలు, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మార్కులు ఎప్పుడు మన జీవితాన్ని డిసైడ్ చేయవు. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా లైఫ్లో మంచిగా సెటిల్ అవుతారు. బాగా టాప్ ర్యాంకర్స్ కూడా ఒక్కొక్కసారి అస్సలు ఊహించని పరిస్థితిలో ఉండొచ్చు. అది చెప్పలేం. ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఈక్వల్గా మార్క్స్ రావాలి, ప్రతి ఒక్కరు టాపర్ అవ్వాలని లేదు. మీకు ఏ టాలెంట్ ఉందో అది మీరు గుర్తించండి. అంతేగాని మార్కులు తక్కువ వచ్చాయనో, ఎవరో ఏదో తిడతారనో, లైఫ్ ఇంతేనేమో, ఇంతకు మించి సెటిల్ అవ్వలేమేమో, ఫ్యూచర్ నాశనం అయిపోతుందేమో అని పిచ్చి భయాలు అయితే పెట్టుకోకండి. మార్కులు ఏవైతేనా కానివ్వండి, మన తెలివితేటలు, సామాజిక స్పృహ, వివేకం, సంస్కారం ఇవే మనని నిలబెడతాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఎవ్వరు కూడా ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడద్దు. అందరూ మంచి మార్కులతో సక్సెస్ని అందుకోవాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. కానీ ఎటువంటి పరిస్థితిలోనూ మార్కులు తగ్గాయనో, ఫెయిల్యూర్ ఎదురైందనో ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. జీవితం మనకి ఇంకొక అవకాశం ఇచ్చింది అని చెప్పేసి అర్థం చేసుకొని ఇంకొక అడుగు ప్రయత్నం పెంచుకొని ముందుకు అడుగు వేయండి. ఆల్ ది బెస్ట్.